ఈ దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి క్లియర్ కట్గా ఏంటంటే టీడీపీ మీద ఉన్న అభిప్రాయం ఇది ఒకటి. రెండో అంశం వచ్చేసరికి పదవులు వచ్చేసరికి ఏంటంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ఆ పదవి తీసుకునే వ్యక్తి సంపాదించుకోవడం కోసము ఎక్కువ మంది చాలామంది ఆ హోదాను అనుభవించడం కోసం నాకు ఈ పదవులు కావాలని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఎప్పుడు ఎవరిని అలౌ చేయరు. ఒకటి ఆ కంఫర్ట్ ఉంది, ఆయనకి అది తీసుకుని నిర్ణయం తీసుకునే అధికారము ఆ కమాండ్ ఉంది, ప్లస్ అలౌ కూడా చేయరు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు పార్టీకి ఏదైనా ఫేవర్ చేస్తున్నప్పటికీ పార్టీ నిర్మాణంలో కావచ్చు, పార్టీని గెలుపొందడంలో చేసిన అంతవరకే కానీ, బట్ అది రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వాళ్ళకు పదవులు కట్టబెట్టడము, వాళ్ళకు భయపడి ఇవ్వటము, లేకపోతే అటువంటిది ఎట్టి పరిస్థితులు ఆయన చేయబోడు. గతంలో కూడా లేదు. మీరు గమనించినట్లయితే మేము రీసెంట్గా 14-19లో ఉన్నప్పుడు కూడా సుజనా చౌదరి గారు ఉన్నప్పుడు కూడా నీట్గా వారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వారికి పదవి తీసుకున్నా కూడా ఏం కావాలో రాష్ట్రాన్ని చూడటం జరిగింది. సో ఇప్పుడు కూడా ఒకటి స్పీకర్ ఆస్పెక్ట్, ఒకటి రెండోది వచ్చేసి కేంద్ర మంత్రి పదవుల మీద నడుస్తుంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు కూడా ఏ పదవులు తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆలోచన ఉంటుంది తప్పితే వారికి పదవి కట్టబెట్టి ఏదో చేద్దామనో లేదా వాళ్ళు అడిగారనో లేదా వాళ్ళు కమాండ్ చేశారనేది అయితే ఉండే ప్రశ్నే లేదు. నెంబర్స్ కూడా నాకు తెలిసినంతవరకు మా సారు బీజేపీకే వదులుతాడు. మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి మాకు ఇన్ని కావాలి లేదా ఈ పదవులే కావాలి అనేది ఈయన పెట్టడు. ఎందుకు చెప్తుందంటే ఇది మా ఇంటర్నల్గా డిస్కషన్లో కూడా నడిచింది పార్టీలో. సార్ కూడా చెప్పారు, మనము ఎక్కడ కూడా బ్లాక్మెయిల్ చేసే గతంలో మనకు ఆ ప్రాక్టీస్ లేదు, ఉండకూడదు. ఇప్పుడు కూడా మనం అటు ఆ ఆలోచన రానివ్వద్దు. మీరు అంటే ఆలోచన గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులైన సురేష్ ప్రభు గారు మంత్రిగా ఉన్నారు బీజేపీ నుంచి. అవును. నిర్మలా సీతారామన్ గారు మంత్రిగా ఉన్నారు బీజేపీ నుంచి. అవును. వాళ్ళు బీజేపీ నుంచి రాజ్యసభకి నామినేట్ అయ్యి. అవును. సో ఇంటర్నల్గా ఏంటంటే రెండు డిస్కషన్. ఒకటి మనం బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇంకోటి వద్దు, మనకు కావాల్సింది ఏందో అడుగుదాం క్లియర్గా. రెండోది మీరు కూడా ఎక్కడ కూడా మాట్లాడొద్దు, మేము సపోర్ట్ ఇస్తున్నాము, మా మీద ఆధారపడింది అనేది పొరపాటున కూడా మాట్లాడదు. క్లియర్, వెరీ క్లియర్ కట్. అంటే నేను మీడియా ముఖం కూడా ఇప్పుడు మా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇది నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను కదా, అధికార ప్రతినిధిగా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎవ్వరు కూడా మాట్లాడొద్దు. ఇది మనం వాళ్ళ మీద ఆధారపడడం, వాళ్ళు మన మీద ఆధారపడడం ఇది కాదు. ఒక మంచి ఉద్దేశంతో ఎన్నికలకు ముందే మనం ప్రీ అలయన్స్, ఇది పోస్ట్ అలయన్స్ కూడా కాదు, ఇది ప్రీ అలయన్స్లోకి వచ్చినాం. ప్రీ అలయన్స్కి వచ్చినప్పుడు ఆ రోజు ఏదో గెలుపోవటంల కంటే కూడా ఈరోజు రాష్ట్రం మొన్నటి తెలుసు ఈ రాక్షస ప్రభుత్వాన్ని దింపాలి మనం, లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుంది, పార్టీలు కాదు. సో ఆ నేపథ్యంలో మనం కలిసాము. అనుకున్నట్టుగానే ఓట్లు చేరకుండా ముగ్గురు ఎఫర్ట్స్, అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ నేను చెప్పాను వెంకటకృష్ణ గారు గెలిచిన తర్వాత. మాకు ఓట్లు ఎక్కువ, ఓటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా క్లెయిమ్ చేసుకునే ఉద్దేశం లేదు. మా సార్ కూడా చేసుకోవద్దని చెప్పారు. ముగ్గురం సమానంగా కష్టపడ్డాం, ఈరోజు వచ్చినాయి. సో ఎందుకు చెప్తానంటే ఇది ఇంటర్నల్గా చర్చించుకున్న అంశం, ఎవరు కూడా మాట్లాడకూడదు అనేది ఒకటి. రెండోది వచ్చేసరికి పదవులు కూడా కంప్లీట్గా ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి బీజేపీకే చెప్తున్నారు, వాళ్ళే ఏదో అలర్ట్ చేస్తారు. సో ఒకటి మాత్రం గ్యారెంటీ వెంకటేశ్వరు, మేము వాళ్ళతో మా మీద నాట్ ఇన్ ద సెన్స్ మళ్ళీ అది ఎలా కూడా తప్పు నేను 2014-19లో మేము ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా మేము విభేదించిన అంశాలు ఓపెన్, అదేం కొత్త కాదు. ఏ అంశాలు విభేదించాము, ఏ అంశాల్లో గట్టిగా పట్టుబట్టారు, ఏ అంశాల్లో ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు పదే వెళ్ళాలనుకున్నది పూర్తిగా, అది పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే వెనుకబడిన జిల్లాలకు నిధులు కావచ్చు, లేకపోతే ప్రత్యేక హోదాకు సంబంధించింది కావచ్చు, ఒకవేళ ప్రత్యేక హోదా కావచ్చు దానికి ఈక్వలెంట్గా ప్యాకేజ్ కావచ్చు, ఈ అంశాలు తప్పితే ఇదంతా ఆన్ రికార్డు. ఇప్పుడు కూడా ఆ అంశాల మీదనే ఉంటుంది తప్పితే అలా అని చెప్పేసి ఎన్డీఏలో ఇప్పుడు భాగస్వామి ఉన్నాం కాబట్టి, కోయిలేషన్ కాబట్టి అని చెప్పేసి గొంతెమ్మ కోరికలు కూడా కోరేది లేదు. ఇది రాష్ట్రానికి మినిమం అవసరాలు ఏమున్నాయో ఎగ్జాక్ట్లీ. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈరోజు నేను చెప్తున్నాను, ఇది ఆన్ రికార్డు ఉంటుంది, రేపు కనపడుతుంది కూడా యాక్షన్. ఈరోజు ఒక రెండోది వైసీపీ వాళ్ళు కొంతమంది అనుమానపడుతున్నారు, కొంతమంది బీజేపీలో ఒకళ్ళిద్దరు పుల్లలు పెడుతున్నారు వైసీపీ వాళ్ళకి. ఏంటి వ్యక్తులుగా చేసే అదే తెలుసు, వస్తానే కాబట్టి ఇప్పుడు కూడా చెబుతున్నాను. అది కూడా మిస్కమ్యూనికేషన్ కాకూడదు కాబట్టి. ఏంటి జగన్ గారి మీద కేసుల మీద మేము అడుగుతామని మాకు అవసరమే లేదు. ఎవరు అంటే స్టార్ట్ చేశారు అవన్నీ నీలి మీడియాలో కూర్చొని చెప్పే కబుర్లే కొంతమంది, మాకు అవసరమే లేదు. చట్ట ప్రకారము ఏది జరగాలో అది జరుగుతుంది. రఘు బాగా తెలుసు, వాళ్ళు ఎవరో రఘుకు తెలుసు, ఆయన నోటీసు కూడా వెళ్ళి ఉంటుంది నాకు తెలిసి. రఘు రిపోర్ట్ ఇవ్వచ్చుగా ప్రైమ్ మినిస్టర్ గారికి అట్లా మాట్లాడే వాళ్ళ మీద. సో పుల్లలు పెట్టే వ్యవహారం అది. సో ఏంటంటే మనం పుల్లల బ్యాచ్ వస్తారు,
మన వాళ్ళు కూడా ఎవరు టెంప్ట్ కావాల్సిన అవసరం లేదు. చాలా గౌరవంగా శ్రీ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు, చాలా గౌరవంగా మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు వారి మాటలు కూడా డెవలప్మెంట్ కావచ్చు, గుడ్ గవర్నెన్స్ గురించి మెచ్చుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి అంశంలో. అదేవిధంగా భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి సాయం చేయాలని కోరుకుంటున్నాం. రెండో అంశంలో మాకు ఎటువంటి బ్లాక్ మెయిలింగ్ అయితే పోయే ప్రశ్నే లేదు. రైట్ ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్డీఏ మనం వాజ్పేయి గారు ఉన్నప్పుడు చూసాం, మోడీ గారి మొదటి టర్మ్లో చూసాం, రెండో టర్మ్ అంటే లేదనుకోండి, ఇప్పుడు ఈ టర్మ్లో మళ్ళీ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అవుతున్నారు. గతంలో చాలా కీలకమైన రోలు, ఫస్ట్ అయితే అసలు అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. సో ఇప్పుడు ఆయన ఎప్పుడు అడిగినా స్టేటే అంటాడు, నాకు నా రాష్ట్రం ముఖ్యం అంటాడు తప్ప ఈ మిగతా అన్నిటి గురించి పెద్దగా ఆయన